Welcome to Burning Topic. మంచుతో నిండిన ప్రాంతం చూడడానికి బాగానే ఉన్నా అంత నివాసయోగ్యం కూడా కాదు. అయితే ఆ చిన్న ప్రాంతం కోసం ప్రపంచంలోని సూపర్ పవర్ అయిన అమెరికా తెగ ఆరాటపడుతుంది. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి? అమెరికా కళ్ళు ఆ ప్రాంతం మీద పడటానికి కారణమేంటి? భారత సంతతికి చెందిన అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ ఆ ప్రాంతానికి వెళ్లాలనుకోవడం ఎందుకు వివాదాస్పదమైంది? లెట్స్ వాచ్. తమ దేశానికి లాభం అంటే అమెరికా ఎక్కడకు వెళ్లడానికైనా రెడీగా ఉంటుంది, ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కూడా అగ్రరాజ్యం ఇలానే ప్రవర్తిస్తుంది. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని, తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇంతలా అమెరికా తహతహలాడటానికి కారణమేంటి? అమెరికా ఆతృత చూసి గ్రీన్లాండ్ రియాక్షన్ ఏంటి? అమెరికా గ్రీన్లాండ్ మధ్య వివాదం ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన నుంచి పుట్టింది. గ్రీన్లాండ్ డెన్మార్క్ కు చెందిన స్వయం పరిపాలన ప్రాంతం అయినప్పటికీ ట్రంప్ దీన్ని అమెరికా జాతీయ భద్రత కోసం అవసరమైన ప్రాంతమని భావిస్తున్నారు. ఈ ఆలోచన మొదట 2019లో వచ్చినప్పటికీ 2025లో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మరింత బలంగా వ్యక్తం చేశారు. అయితే దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అమెరికా గ్రీన్లాండ్ పై దృష్టి పెట్టడానికి వ్యూహాత్మక, ఆర్థిక కారణాలు ముఖ్యమైనవి. గ్రీన్లాండ్ లోని థూలే ఎయిర్ బేస్ అమెరికా బాలిస్టిక్ క్షిపణి హెచ్చరిక వ్యవస్థకు కీలకం. అలాగే ఇక్కడ అరుదైన ఖనిజాలు, చమురు, సహజ వాయువు వంటి సంపద పుష్కలంగా ఉంది. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాలతో పోటీ పడేందుకు గ్రీన్లాండ్ జియోపొలిటికల్ గా ముఖ్యమైంది. గ్రీన్లాండ్ యూరోప్, ఉత్తర అమెరికా మధ్య ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉంది. ఇది సైనిక, వాణిజ్య రీత్యా కీలక స్థానం. ఇక్కడి సంపద అమెరికా పరిశ్రమలకు అవసరమైన రేర్ ఎర్త్ ఖనిజాలను అందిస్తుంది. రష్యా, చైనాల ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఇదొక వ్యూహాత్మక ఆస్తి. గ్రీన్లాండ్ ను కొనుగోలు చేయాలని లేదా ఆర్థిక, సైనిక ఒత్తిడి ద్వారా నియంత్రణలోకి తెచ్చుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. గ్రీన్లాండ్ ను తాము ఏదో ఒక విధంగా సాధిస్తామని ట్రంప్ ఇటీవల కాంగ్రెస్ లో అన్నారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ గ్రీన్లాండ్ ను సందర్శించాలనుకున్నారు. గ్రీన్లాండ్ లోని చారిత్రక ప్రదేశాలను చూడటం, స్థానిక సంస్కృతిని తెలుసుకోవటం, జాతీయ డాగ్ స్లెడ్ రేస్ ను చూడటం కోసం ఉషా వాన్స్ పర్యటిస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది. కానీ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్, ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్లతో కలిసి ఉషా వాన్స్ టూర్ వెళ్లటం వివాదానికి కారణమైంది. దీనిపై గ్రీన్లాండ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గ్రీన్లాండ్ ప్రధాని మూటే ఎగ్డే దీన్ని దుందుడుకు చర్యగా, అమెరికా బల ప్రదర్శనగా అభివర్ణించారు. ఉషా వాన్స్ది సాధారణ పర్యటన కాదని, గ్రీన్లాండ్ పై అమెరికా శక్తి చూపడానికి ఉద్దేశించిందని విమర్శించారు. గ్రీన్లాండ్, డెన్మార్క్ రెండూ అమ్మకానికి లేవని తెగేసి చెప్పారు. అమెరికాకు లొంగేది లేదని స్పష్టం చేశారు గ్రీన్లాండ్ ప్రధాని మూటే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.